విశాఖలోని సింహాద్రిపురంలో అభన్ సుభన్ తెలియని 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక ఎదురింట్లో నివాసం ఉంటున్న 35 ఏళ్ల గణేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక కేజీహెచ్లో చికిత్స పొందుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 35 ఏళ్ల వివాహితుడైతే అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వాళ్ళ మామ అయితే ఉన్న ప్రస్తుతం అంతా బాలిక ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతుంది. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? పిల్లలు ఆడుకున్న పిల్లల్ని మామూలుగా ఇంట్లోకి లాగేసి పిల్లని బలవంతకారం చేయిపోయాడు. మాది అనకాపల్లి అండి, మాది ఇక్కడ కాదండి. మా పాప మా మనవరాలు కూతురు ఏజ్ 9 పూర్తి అయిపోయి 10 వచ్చింది. 4:30 4 టైం అప్పుడు సాయంత్రం. నిన్న సాయంత్రం కదా, ఆదివారం నాడు సాయంత్రం. సింహాద్రిపురం ఎస్పీ కాలనీ ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే నీళ్ళు బాటిల్ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఆడుకుంటారు అలాగే ఆడుకుంటున్నారు అనేసి అనుకుంటే నీళ్ళు బాటిల్ అక్కడ ఉన్నదనేసి పిల్ల తెచ్చుకుందామని లోపలికి వెళ్ళిందంట. వెళ్ళిన పిల్లని గెడెట్టేసి చేయిపోయాడు. దానికి ఏంటంటే మాకు ఇలాగ ఎవరి పిల్లలకైనా జరగకూడదని మేము చెప్తున్నాము. పెయింటింగ్లు పని చేస్తాడు. పెళ్ళి అయింది ఒక పాప. ఆ పాప కూడా ఈ పిల్లల మీద కొద్దిగా చిన్నది, అంత వయసు పిల్లే. కానీ ఆడికి ఏంటంటే వాళ్ళ అమ్మ కొడుకుని కోడల్ని ఒక దగ్గర ఉండకుండా చేయడం మూలన మరి ఇలా చేసిందో ఏం చేసిందో మరి మాకు పాపం పుణ్యం తెలియదు. ఆడైతే ఇలాగా ఇచ్చేసాడు. మరి మా పిల్లకి మంచి కావాలంతే. మాకు వాళ్ళ వల్ల డబ్బు వద్దు, ధనము వద్దు. డబ్బుకి ధనంకి మేము ఆశపడలేదు. మాకు ఇంకా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఆ పిల్లలకి కూడా మాకు భయమే. ఈ పిల్లకే జరిగిందంటే ఆ పిల్లకి కూడా మాకు భయమే. అలాగే జరగక రానిది చెయ్యాలి మాకు, అంతే. చిన్నపిల్లలు ఇలా చెయ్యకూడదు. చెయ్యడం ఎంతవరకు కరెక్టో మీరు మాట్లాడి చేయవలసిందే మాకు కోరుతున్నాం. పెయింటర్ అని చెప్పారు కదా, నాకు తెలియదండి. పేరది నాకు తెలియదు. పాప ఇప్పుడు ఏం చదువుతుంది? మా 5. నాన్నగారు కానీ ఇప్పుడు నాన్నగారు వచ్చారు. నాన్నగారు మామూలు కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకుంటారు. వాళ్ళ ఆదివారం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఇంతట్లాగా ఈ పిల్ల వచ్చేసింది. ఆడుకుంటున్నారు కదా అని అనుకుంటా ఇలా చేసేటప్పటికి వాళ్ళ నాన్న ఈ పిల్లలేమో వాళ్ళ నాన్న వస్తున్నాడు, మా నాన్న వస్తున్నాడు అని అంటే అప్పుడు లోపల ఉన్న పిల్లని బయటకు వదిలాడట. ఏ విధంగా చెప్తారు? పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు చేస్తున్నారు. వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. పోలీసులకి ఇంకా ఇది లేదు. ఎవరు ఏం చేసినా సరే ఆయన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మాకు అదే కావాలి. పూర్తిగా మామగారు మాట్లాడిన పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే అభం శుభం తెలియని పిల్ల అయితే ఆడుకుంటుంటే పూర్తిగా ఇలా అత్యాచారం చేయడం కరెక్ట్ కాదని, అలాగే అక్కడ ఉన్న పెయింటర్గా పనిచేసిన వ్యక్తి ఇలా అఘాయితానికి పాల్పడడం కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పనమ్మా, మీరేమవుతారు? వాసుదేవుల నాన్నని మా పాప 3 పిల్లలు వచ్చి ఆడుకుంటున్నాను అక్కడ వాళ్ళ ఇంటి ఎదురేదిగా. నేను 12 పైకి వచ్చాను. పైకి నుండి వస్తే అమ్మ ఎందుకు వాళ్ళ అమ్మ రోజు తిట్టుకొని ఉంటారు, రోజు గోల గోల అని మామూలుగా భయపించాను. అట్ల పొడి వచ్చి బాధితే నాన్న గణేష్ అంకులు గమ్ముని ఇప్పి డైరీ ఇప్పించారు, నా మాని పడిపోండి అని అంటే డైరెక్ట్ జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. మాకు ఎరగారు న్యాయం చేయాలని కోరుకోతాను. పెయింటింగ్ పని పాలిష్ గణేష్. వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నప్పుడు తండ్రి అయితే ప్రస్తుతం అంతా మాట్లాడినప్పుడు అభోశుభం తెలియని పిల్లలు పాపను ఆడుకుంటుంటే ఇలా వివాహితుడైతే గణేష్ అనే వ్యక్తి పెయింటర్ ఇలా అగత్యానికి పాల్పడడం కరెక్ట్ కాదని దీని మీద ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్న ప్రస్తుతం పాప అయితే విశాఖ కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతుంది. కెమెరా పర్సన్ రామతో నాడి బిక్టి విశాఖ.